అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రములు. సాయంకాల సంబంధం మరొకసారి మీ కృపను మేము వేడుకుంటున్నా. ఈ వాక్య భాగంలోనికి మేము వెళ్ళిచుంటుండగా మీ కృప మాకు దయచేయండి. మీ రంగం మీద నిలబడండి, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, జీవాధిపతినికి స్తోత్రములు. సాయంకాల కొడుకులో మా వెనుకల్లో చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, విరిచి మాకు వడ్డించండి, మాతో మాట్లాడండి. మేమందరం గ్రహించు రీతిగా మీరే మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఈ యొక్క సంఘాన్ని దేవుడు అభినందిస్తున్నటువంటి ఈ యొక్క అభినందనను మనం ధ్యానం చేస్తున్నాం. దీని యొక్క ముగింపులో మనం చూసినట్లయితే ప్రియులారా, ఉదయకాల సమయమందు మరి కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు మనం చూచాం. దేవునికి స్తోత్రం, ఆమేన్. మరి ముగింపులో ప్రవక్త చెప్పిన కార్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. మనం విన్నాం, ఇప్పుడు ఆయన సంఘములో మనం చూడగలం. ఇప్పుడు ప్రభువును మనం ఎక్కడ చూడగలం? ఆయన సంఘములో మనం చూడగలం. ఆయన యొక్క తన సొంత పరిశుద్ధతను మనతో పంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన సొంత పరిశుద్ధతను మనతో పంచుకుంటున్నాడు, ఆమేన్. చివరకు ఆయనలో నీతిగా మనం మారుదుము. ఆయనలో నీతిగా, ఆయన నీతిని కలిగిన వారంగా మనం మారుతాము. అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. యేసు అన్నిటిలోనూ పరిపూర్ణుడు. ఆయన అన్నిటిలోనూ పరిపూర్ణుడు. ప్రవక్త చెప్తున్నాడు, లోయలోని పద్మము ఆయనే. హల్లెలూయా. లోయలోని పద్మము ఆయనే, ప్రకాశించుచున్న వేకువ చుక్క ఆయనే, 10,000లో అతి ప్రియుడు ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. దావీదు యొక్క వేరు మరియు చిగురు కూడా ఆయనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, సర్వములో సర్వము ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. సర్వములో సర్వము ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, ఆమేన్. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6 అనగా ఆయన భుజం మీద రాజ్యభారం, ఆ యొక్క కార్యాన్ని ఇప్పుడు ఆయన నెరవేర్చే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యభారం ఆయన భార్య మీద అనగా ఆయన భుజం మీద. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనలోనే పరిపూర్ణ నెరవేర్పున్నది. ఒకప్పుడు ఆయన్ని మనం విసర్జించాం, ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారం, నిజమునకు దేవుళ్ళు కాని వాటిని పూజించిన వారు. పౌలు అంటున్నాడు, ఇప్పుడు వాస్తవమైంది మనకు దొరికింది, నిజమైనది దొరికింది. హల్లెలూయా. అందుకనే ఈ రోజున మనం ఆయన్ని ప్రేమించు వారిగా మనం ఉన్నాం. హల్లెలూయా. చెప్పసఖ్యము గాని సంతోషమును పూర్ణ మహిమను పొంది ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజు ఆయన్ని మనం కలిగినట్టు వలన మనకు కలిగే లాభం ఏంటంటే చెప్పసఖ్యము కాని సంతోషం. ఏమా, అది ఎవరికంటే పొందిన వారికే. హల్లెలూయా. నిజంగా నా జీవితంలో చెప్పనసఖ్యమైన సంతోషం ఉందా? ఆ క్వశ్చన్ నీకు వచ్చిందంటే ఇంకా పొందలేదని అర్థం.
ఆమేన్. నిజంగా నా జీవితంలో ఉందంటావా అంటే ఇంక నీ పొందలా, దానికి నువ్వు చాలా దూరంలో ఉన్నావు. హల్లెలూయా. పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పసఖ్యము గాని సంతోషమును పూర్ణ మహిమను పొంది ఉన్నాము. సంఘము మధ్య ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. సంఘము మధ్య అనగా పిలువబడిన వారి మధ్య, ఏర్పరచబడిన వారి మధ్య, నియమించబడిన వారి మధ్య ఆయన నిలబడి ఉన్నాడు. అనగా మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయనున్న చోట సంతోషం ఉంటది, ఆయనున్న చోట సమాధానం ఉంటది, ఆయనున్న చోట మహిమ ఉంటది, ఆయనున్న చోట ఘనత ఉంటది, ఆయనున్న చోట ఉజ్జీవం ఉంటది, ఆయనున్న చోట వ్యాధులు పారిపోతాయి, ఆయనున్న చోట బంధకాలు తగ్గిపోతాయి, ఆయనున్న చోట నిజముగా పాతాళ లోక ద్వారములు నిలవలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఉన్న చోట ఉజ్జీవం ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక రోజున సింహాల గుహలోనికి దిగి వచ్చాడు. ఆయన ఒక రోజున హల్లెలూయా అగ్నిగుండములోనికి దిగి వచ్చాడు. ఆమేన్. ఆయన ఒక రోజున చెరసాలలోనికి దిగి వచ్చాడు. ఆయన ఒక రోజున యెరికో చుట్టూ సంచరిస్తున్న తన ప్రజల మధ్యకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక రోజున ఆయన లాజరు సమాధి దగ్గర నిలబడ్డాడు. ఒక రోజు ఆయన యాయీరు గ్రామంలోకి వచ్చాడు. ఒక రోజు ఆయన నాయన అనే గ్రామంలోకి వచ్చి అక్కడ పాట పుట్టాడు. అదే దేవుడి రాత్రి ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆ దేవుడే మనం కలిగి ఉన్నా. ఆయన ఇప్పుడు సంఖ్యములో ఉన్నాడు. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామంటే ప్రతి పరిస్థితి మార్చగలిగిన దేవుడు, ప్రతి స్థితిగతులు మార్చగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనున్న చోట సంతోషం ఉంటుంది, ఆయనున్న చోట ఉజ్జీవం ఉంటుంది. ఆయన బెత్లెహేము నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. మార్గములో ఉజ్జీవం వచ్చింది. వారు ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నప్పుడు నీ ప్రాణములో సంతోషం ఉంటుంది, నీ పనిలో సంతోషం ఉంటుంది, నువ్వు ఎక్కడున్నా సంతోషము కలిగి ఉజ్జీవము కలిగి దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా మందికి వాళ్ళ జీవితంలో వాళ్ళ చేసే పని మీద తృప్తి ఉండదు, చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి అది ఎవరికి ఉండదు. ఎవరి కాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళ ఉద్యోగమే మంచిది అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నీకు ఇది ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇదైతేనే కరెక్ట్గా చేయగలవు, ఇదైతే నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవు. ఈ పనిలోనే ఇక్కడే నువ్వు నిజంగా దేవుని సన్నిధిని అనుభవించగలవు. నువ్వు దీనికి సరైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో తృప్తి కలిగినటో నేర్చుకోవాలి, సంతోషము కలిగినటో నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనం ఆలోచన చేస్తే కనీసం మనం కలిగి ఉన్నది కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నిజమేనా? ఆమేన్. ఈ రోజు మనం కలుగున్న ఒక చిన్నపాటి ఉద్యోగము, చిన్న పని కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓ దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ రోజు మనం పోషించబడుతున్నామంటే దేవుని కృప కాదా? ఆయన మనతో ఉన్నట్టు కాదా? ఆయన మనతో ఉండి మనల్ని పోషిస్తున్న దేవుడు కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆమేన్. ఒకటి బండి ఉందంట, ఆడు కారు చూసి నాకు లేదే అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? కారును చూసి నాకు కారు లేదే అనుకున్నాడంట. ఒక సైకిల్ దొక్కుతున్నాడంట, వాడు వీడిని చూసి వీడంత హాయిగా ఉన్నాడు, వీడికి బైక్ ఉందనుకున్నాడంట. హల్లెలూయా. ఈ బైక్ నడిపేవాడేమో కారుని చూసి నాకు కారు లేదనుకున్నాడంట. సైకిల్ దొక్కునేవాడేమో నాకు బైక్ లేదే అనుకున్నాడంట. ఇంకోటి నడుచుకుంటూ వెళ్తూ
కనీసం నాకు సైకిల్ కూడా లేదు, ఇటు ఎంత హాయిగా ఉన్నాడు అనుకున్నాడంట. హల్లెలూయా. కాళ్ళు రెండు లేనివాడు నడుస్తున్నవాడు చూసి అయ్యో నేను నడవలేకపోతున్నానే అనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి ఉన్నప్పుడు నిన్ను హెచ్చించేవాడు ఆయన, నిన్ను బలపరిచేవాడు ఆయన, నిన్ను లేవనెత్తేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించినప్పుడు, ఆయన నిన్ను ఆశీర్వదించబడినప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఆపే శక్తి లోకంలో ఎవరికి లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు యొక్క ఆశీర్వాదాన్ని ఎవరన్నా ఆపగోరారా? ఎవరన్నా ఆపగలిగారా? ఎంతమంది ఆపగలుగుతున్నారు? దావీదుకి ఎక్కువ పేరు వస్తుంది. హల్లెలూయా. చంపేద్దాం అనుకున్నాడు, ఈటి ఇసిరాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈటి ఇసిరాడు. ఆమె ఏ ఈటను దావీదు మీదకి ఇసిరాడు అదే ఈట మీద పడి చచ్చాడు. సౌలు అలా చనిపోయాడు. ఎవరింటి మీద? తన ఈటేనా? దావీదు మీదకి ఇసిరింది ఎవరి ఈట? ఆయన ఈటేనా? ఆయన ఈటతో దావీదును పడుద్దామనుకొని ఆయన నీటి మీద ఆయనే పడి చచ్చిపోయాడు. వా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఈట దావీదు ప్రాణం ఏ ఈటతో తీద్దామనుకున్నాడో ఆ ఈటతో తానే తన ప్రాణాలు తీసుకున్నాడు. కారణం ఏంటి? అక్కడ దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని అభిషేకం ఉన్నది. నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదని దేవుని ఆజ్ఞ. వధువా, ఈ రోజు నీవు అభిషేకించబడ్డ దానవే. హల్లెలూయా. మనమందరూ అభిషేకించబడిన వారము. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. హల్లెలూయా. ఈ సాయంత్రం ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఆయనను ప్రేమించుచున్నాము. ఎంతమంది ఈ రాత్రి దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. చెప్పసక్కముగానే సంతోషం ఎంతమంది కలిగి ఉన్నారు ఇప్పుడు? ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చదివాను ఈ పాట, ఇంత సౌండ్ రాలేదు ఎందుకని? హల్లెలూయా. దేవుని సన్నిధి మనం మధ్యకొచ్చినప్పుడు, దేవుని ఆత్మ బలముగా దిగినప్పుడు ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తాం, ఆనందాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సంగమ మధ్య ఆయన నిలబడి ఉన్నాడు. సంగమ మధ్య ఆయన నిలబడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన స్తుతిని మనము పాడేదము. ఏం పాడతాం మనం? ఆయన స్తుతిని. హల్లెలూయా. మహావిజయశీలుడగు ఆయన. ఎవరండి ఆయన? మహావిజయశీలుడుగా. ఆయన మామూలు విజయశీలుడు కాదు. హల్లెలూయా. లోకం అనుకున్నట్టుగా ద గ్రేట్ అలెగ్జాండర్ కాదు. హల్లెలూయా. ద గ్రేట్ అలెగ్జాండర్ కాదు, ద గ్రేటెస్ట్. హల్లెలూయా. గ్రేటెస్ట్ అంటే దాన్ని మించింది లేదు ఇక. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఒక్కడే గొప్ప జయశీలుడు, విజయశీలుడు. ఆయన ఓటమి ఎరగని వాడు ఆయన. హల్లెలూయా. మరణం అనుకుందంట, నేను ఆయన్ని గెలిచేశాను అనుకుందంట. హల్లెలూయా. సమాధి అనుకుందంట, నేను ఆయన్ని గెలిచాను అనుకుందంట. దెయ్యం అనుకుందంట, నేను ఆయన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ దినాన్న సమాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, దెయ్యం ఓడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
విజయమందు మరణము మృంగివేయబడెను. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును తీసివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, ఇప్పుడు మనకు మరణం అంటే భయం లేదు. మరణం అంటే మరణం అంటే నిజంగా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పాము రావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎంతమంది ఎటు పరిగెత్తుతారో తెలియదు, తొక్కుకుంటా అసలు. అది అసలు ముందు వెనకేం కనపడదుక. అలా కారణం ఏంటి? భయం. మీకన్నా ముందు నేను పరిగెత్తా. హల్లెలూయా. మీరు అక్కడ కనపడింది అనుకో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త గమనించండి. మరణం అంటే భయం లేదంటే మనం ప్రభువు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన వారు. నా ప్రియమైన సోదరు ఒక్క కార్యం చెప్తున్నా గమనించండి. ఈరోజు ఆయన మనతో ఉన్నప్పుడు దేవుని చిత్తం లేకుండా మరణం మన మీదకి రాదు. దాన్ని మనం విన్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా, హల్లెలూయా, ఒకవేళ మాకు తెలుసు ఆయన రక్షిస్తాడు. ఒకవేళ ఈ రీతిగా మా జీవితం ముగించిన దేవుని చిత్తమేమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉన్న దేవుడు ప్రియులారా. ఆమేన్. ఆయన మనతో ఉన్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన సంగమ మధ్య నిలబడి ఉన్నాడు. ఆయన స్తుతిని మనం పాడుదాం. ఏం పాడాలి మనం ఇప్పుడు? ఆయన స్తుతిని మనం పాడాలి. హల్లెలూయా. మన పాటలు ఎలాగ ఉండాలా? ఆయన స్తుతించేలాగా ఉండాలి పాటలు. ఆయన్ని గణపరిచేలాగా ఉండాలి మన పాటలు. మన ఆరాధన ఆయన్ని స్తుతించే ఆరాధన అయి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మహావిజయశీలుడుగా ఆయన సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. ఎవరండి ఈరోజు సంఘానికి శిరస్సు? ఎవరు? ఆయనే. ఇక్కడ ఒక మాట చెప్పాడు ప్రవక్త, మహావిజయశీలుడు సంఘానికి శిరస్సు. మహావిజయశీలుడు సంఘానికి శిరస్సు. మహావిజయశీలుడు మనకి భర్త. మహావిజయశీలుడు. ఇప్పుడు మహావిజయశీలుల్లో భాగస్తులు ఎంతమంది? మనం అందరము మహావిజయశీలుమేనా? ఆమె. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు అందుకే ఇంతకు ముందు చెప్పే ఒక ఉదాహరణ. అక్కడెక్కడో ధోని 6 కొడితే ఈడు ఎగురుతాడు. ఎందుకు? మన తరపు ప్రతినిధిగా ఆడాడు అక్కడ. హల్లెలూయా. ఆడు కప్పు తీసుకొస్తే ఇక్కడ బాబులు కాలుస్తారు. నిజమేనా? కారణం ఏంటి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఈ రోజున ఒక పాపి రక్షించబడుతుంటే పరలోకమంతా కేకలు పెడుతుంది. హల్లెలూయా. కారణం ఏంటి? పరలోకపు రాయబారులుగా మనం ఉన్నాం. పరలోకపు ప్రతినిధులుగా మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప విజయశీలుడు ఆయన. ఆమె. నా ప్రియమైన సోదరుడు సోదరి, నువ్వు మరణాన్ని జయించావు. నీకు తెలుసా? నువ్వు సమాధిని జయించావు. హల్లెలూయా. నువ్వు అపవాదిని జయించావు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరము దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న వారందరూ మరణాన్ని జయించారు. ఆయనలో ఉన్న వారందరూ హల్లెలూయా సమాధిని జయించారు. ఆయనలో ఉన్న వారందరూ కూడా అపవాదిని జయించారు. ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అపవాదిని జయించుట ఎరిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? ఎవరండి? అపవాదిని జయించడం ఎరిగిన వాళ్ళు ఎవరు? నేనే. ఆయనలో ఉన్నప్పుడు జయించే నేను. ఆయనలో ఉన్న వాళ్ళకి తెలుసు వాడిని ఎలా కొట్టాలో. ఆయనలో ఉన్న వాళ్ళకి తెలుసు సమాధిలో ఎలా బయటకు వస్తాం. ఆయనలో ఉన్న వాళ్ళకి తెలుసు మరణాన్ని ఎలా జయించాలో.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆయన పెండ్లి కుమార్తె. ఆమె ఎవరండి? ఆయన పెండ్లి కుమార్తె. ఆ పెండ్లి కుమార్తెను ఆయన కొనెను. పెండ్లి కుమార్తెను ఆయన కొనుక్కున్నాడు. ఉదయం మనం విన్నాం, మనమే ఆయన ఆస్తి. ఎందుకు? ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆస్తి, మనం కొనబడిన వారు. హల్లెలూయా. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, వెల చెల్లించి కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆయనలో భాగం కదా, మళ్ళీ మనల్ని కొనుక్కోవటం ఏంటి? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆయనలో భాగం కదా, మళ్ళీ ఆయన కొనుక్కోవటం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో భాగంగానే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వస్తున్నప్పుడు ఇంకోటి కొనేసుకున్నాడు మనం. మనం పాపం వల్ల బంధించబడ్డాం. హల్లెలూయా. బంధించబడి ఆడి చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఆమె వాడి చేతుల్లోకి వెళ్ళిపోగానే ప్రభు ఏం చేస్తాడు? అరే, ఇమ్మ నా ఆస్తి, నా సొంతం, నా భాగం, నా ఆలోచనలో ఉన్నవారు, నా తలంపులో ఉన్నవారు. హల్లెలూయా. వీరు వాడి చేతుల్లోకి వెళ్ళాడు. వాడి దగ్గర నుండి విడిపించాలి. వాడు అన్నాడు, వీళ్ళు చాలా పాపం చేశారు, వీళ్ళు, దీనికి చాలా వెల ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడు. ఆమె హల్లెలూయా. ఎవరినో కాదండి ఆయన కొనుక్కున్నది. ఎవరినో కాదు ఆయన కొనుక్కున్నది. ఆయన వారినే ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో అప్పు చేసావు, అప్పు తీర్చలేదని నీ బండి ఎత్తుకెళ్ళిపోయారు. హల్లెలూయా. 6 నెలల తర్వాత నీ డబ్బులు నువ్వు కట్టి నీ బండి తెచ్చేసుకున్నావు. అరే, నీ దానికి నువ్వు వెల కట్టం ఏంటి అంటే, నీ దానికి నువ్వు వెల ఎందుకు కట్టావంటే, దీని మీద కొంత రుణం ఉంది, దాన్ని బట్టి ఆడు ఎత్తుకెళ్ళిపోయాడు బండి. హల్లెలూయా. మనల్ని పట్టుకున్నాడు వాడు. ఈ లోకంలోకి రాగానే మనల్ని పట్టుకున్నాడు. కానీ మనమే ఆయన వారం. అందుకని ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి మళ్ళీ మనల్ని విమోచించాడు. హల్లెలూయా. మనల్ని విమోచించాడు. ఆమె అనగా పూర్వపు స్థితికి మనల్ని తీసుకొచ్చాడు. పూర్వపు స్థితి అనగా హల్లెలూయా, ప్రారంభంలో మనం ఎక్కడున్నామో ప్రవక్త అందుకే అంటున్నాడు, ప్రారంభం, మొదటి యజమానుని దగ్గరికి మనం వెళ్ళిపోతున్నామంట. మన యొక్క మొదటి యజమాని ఎవరు? ఆయన. ఇక్కడికి వచ్చినాక ఇంకొకడు వచ్చాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు అసలు ఆయన వచ్చాడు, అసలు యజమాని వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నాది నాకు ఇచ్చే అన్నాడు. వాడు అంటాడు, నేను ఎందుకు ఇస్తా, నాకు చాలా రుణపడి ఉన్నాడు అన్నాడు. ఆయన ఏం చేశాడు? వెల చెల్లించాడు. ఆయన పట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈరోజు మన కొరకు వెల చెల్లించబడిందంటే హల్లెలూయా, ఆయన భాగము కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆయన భార్య కొరకు ఆయన వెల చెల్లించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకు ఆయనే యజమాని, ఆమె ఆయన సొంతం, ఆమె ఆయనకు మాత్రమే చెందును. ఆమె ఎవరికి చెందిద్దండి? ఆయనకు మాత్రమే చెందును. ఆయన ఆమె కొరకు పని చేయను. ఈరోజు దేవుడు చేసే ప్రతి కార్యం ఎవరి కోసమో తెలుసండి? ఆమె దేవుడు ఎవరి కొరకు పని చేస్తున్నాడో తెలుసా? ఎవరి కొరకే? నా కొరకే. ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ఆమె కొరకు పని చేయను. ఆయన ఆమె కొరకు పని చేయను అంటే నీ కొరకు, నా కొరకే ఆయన పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మన రాజు, ఆయన మన రాజు, మనమే ఆయన రాజ్యము. మనమే ఆయన దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. దేవుని రాజ్యం, రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఉదయం ఒక సామెత అన్నాం కదా, దేశం అంటే. మరి రాజ్యం అంటే? రాజ్యం అంటే మనుషులేనా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే మనమే దేవుని రాజ్యం. హల్లెలూయా. దేశమన్నా రాజ్యం అన్నా ఒకటేనా కాదా?
దేశం అంటే మట్టి కానప్పుడు రాజ్యం అంటే మట్టి అయిద్దా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమే ఆయన రాజ్యం. హల్లెలూయా. ఆయన అన్నాడు దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది. ఇక్కడ అక్కడ అని చెప్పవా? వీలు కాదు, అది చెప్పలేము. ఇక్కడ అక్కడ దేవుడి రాజ్యం అక్కడ ఉంది, దేవుని రాజ్యం అక్కడ అని చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అనేక స్థలాల నుండి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక స్థలాల నుండి మనం వచ్చాం. ఆమె మనం అందరూ దేవుని రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత మన గృహాలకు వెళ్తాం. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? వడ్డేశ్వరంలో ఉంది, కుంచెనపల్లిలో ఉంది, మొగలరాజపురంలో ఉంది, మహానాడులో ఉంది, పరిమలో ఉంది, కృష్ణలంకలో ఉంది. అంతేనా? అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యం ఒక చోటకి సమకూర్చబడింది. ఆరాధన అయిన తర్వాత నువ్వు ఒక రాజ్యం, నువ్వు ఒక రాజ్యం, నువ్వు ఒక రాజ్యం, నువ్వు ఒక రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం వడ్డేశ్వరం ఉందండి. పిచ్చోడ, ఇక్కడ కూడా ఉంది. మనమే ఆయన రాజ్యం. హల్లెలూయా. మనం ఎక్కడుంటే దేవుని రాజ్యం ఎక్కడున్నట్టే, దేవుని రాజ్యం ఎక్కడుంటే దేవుడు ఎక్కడుంటాడు. హల్లెలూయా అని చెప్పి ఓహో మనం ఎక్కడుంటే దేవుడు ఎక్కడ ఉంటాడుగా, చర్చికి వెళ్ళిపోయినా బాధలా. అంతేనా? అంతేనా? కాదు కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమాజముగా కూడుట మానక దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధనా స్థలానికి ఈ రాజ్యమంతా సమకూర్చబడాల. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అమెరికా అంటాం మనం, తెలుగులో అమెరికా అంటాం. అమెరికాని ఇంగ్లీష్లో ఏమంటారు? యుఎస్ఏ అంటారు. అంటే దేవునికి స్తోత్రం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇదేంటి? ఇదేం రాజ్యం? యునైటెడ్ స్టేట్స్ కాదు, ఇవి నేషన్స్. హల్లెలూయా. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు రాజ్యం అంతా ఇక్కడ ఉంది. హల్లెలూయా. నిజమేనా? పరలోకంలో మనందరం సభ్యులమై ఉన్నాం. ఆయన మన రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మనమే ఆయన రాజ్యము, ఆయన యొక్క నిత్య స్వాస్థ్యముగా ఉన్నాం. దేవుని యొక్క నిత్య స్వాస్థ్యం ఎవరంట? మనమే దేవుని యొక్క నిత్య స్వాస్థ్యం మనమంట. బా, హల్లెలూయా. దేవుని స్వాస్థ్యం అండి మనం. మనమేమో నాకు ఆ స్వాస్థ్యం కావాలి, ఈ స్వాస్థ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలంటున్నాం. ఆయనకేమో నాకు అవన్నీ కాదు, నువ్వు కావాలంటున్నాడు. మనమేమంటున్నాం? నాయన నాకు అవదలే కానీ నా దశం భాగం తీసుకో, లేకపోతే నా కానుకలు తీసుకో, లేకపోతే అది ఇస్తాను, లేకపోతే ఇది ఇస్తాను, ఈ మొక్కుబళ్ళు చేసుకొని. హల్లెలూయా. కానీ ఆయన ఏమంటున్నాడు? అసలు అది కాదు, నువ్వు నాకు స్వాస్థ్యంగా కావాలా. నీవు నాకు స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం నీవే. ఈరోజు మనం ఏంటి, చాలా మంది జీవితం ఏంట అసలు ఇవ్వాల్సిందే పట్ల. హల్లెలూయా. ఇవ్వాల్సిందేంటి? నీ జీవితం దేవునికి ఇవ్వాలి, నీ హృదయం దేవునికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, ఆనాటి యూదులు ఆయన్ని నిరాకరించారు. ఆనాటి యూదులు ఆయన నిరాకరించారు. ఆయన వచ్చాడు, ఆ యూదులు ఆయన తృణీకరించారు. ఊరుకో, నువ్వేటే, నువ్వు వడ్లవాని కుమారుడివి, నువ్వే మెసేవి, నువ్వు వడ్లవాని కుమారుడు, మాకు తెలియదు ఏంటి. హల్లెలూయా. ఆయన అక్క చెల్లెళ్ళు అన్నాడు కదా. ఏమండి, ఇతని యొక్క అక్క చెల్లెళ్ళు అందరూ అన్నారా అనలేదా? వింటున్నారా? యేసేపు మరికి ఇప్పుడు యేసుప్రభుకి అక్క ఉందా? మరి లేఖనం ఏముంటుంది? ఇతని సహోదరీలు, ఇతని సహోదరులు, అక్క చెల్లెలుగా సహోదరీలు. ఎవరు సహోదరీలు? అయ్యా, నీ తల్లియు నీ సహోదరులను. నేను చూడ, యేసుప్రభుకి సహోదరులు ఉన్నారా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెప్పాడు, యోసేపుకి మరియా రెండవ భార్య. వింటున్నారా? యోసేపుకి మరియా రెండవ భార్య. మొదటి భార్య చనిపోయింది. చనిపోయినటువంటి ఆ మొదటి భార్యకు 2 లేక 3 బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, తర్వాత కాలంలో మరియ గురించిన ప్రస్తావన ఉంది కానీ యోసేపు ప్రస్తావన ఎక్కడా లేదు. పుట్టుక దగ్గర తప్ప ఎక్కడైనా యోసేపు ప్రస్తావన ఉందా? 2 or 3 మెసేజెస్, 2 లేక 3 వర్తమానాల ప్రవక్త చెప్తున్నాడు. యోసేపు మరియను వివాహం చేసుకునే సమయానికి యోసేపు యొక్క వయసు మేబీ 40 to 42 ఇయర్స్ ఉండొచ్చు అంటున్నాడు. 40-42 సంవత్సరాలు. మరియ యొక్క వయసు 16 to 18, ఒకసారి 16 అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు మరియను వివాహం చేసుకునేటప్పటికి యోసేపుకి బిడ్డలు ఉన్నారు. తర్వాత మరియను వివాహం చేసుకున్నాడు. మరియకు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పుట్టాడు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వీళ్ళందరూ వస్తున్నారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఈయన చూడటానికి. అయ్యా నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అనేసరికి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క లేఖనంలో మనం చూసినప్పుడు యేసు సహోదరుడైన యాకోబు యేసుకు సహోదరుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, కొద్ది కాలానికి యోసేపు చనిపోయాడు. అందుకని ఎక్కడా కూడా యోసేపు యొక్క ప్రస్తావన, పెళ్లిలో మరియమ్మ వచ్చింది. అవునా? హల్లెలూయా. ఆ చనిపోయిన దగ్గర కూడా మరియే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే తండ్రి రాడా? రావాలిగా, అవునా కాదా? మరి ఏ రాలా? చనిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యోసేపు మరియను వివాహం చేసుకునే సమయానికే 40 సంవత్సరాలు. యేసు ప్రభువారు పరిచర్యకు వచ్చినప్పుడు 30, 40, 30. వింటున్నారా? హల్లెలూయా. ఎవరు చెప్పగలరు ఈ కార్యాన్ని? హల్లెలూయా. విమర్శకులకి బాగా కనపడుతుంది. అదిగో మరియం కన్యక అంటున్నారు, యేసు ప్రభు పుట్టాడు అంటున్నారు. ఆమె అట్లయితే యేసు ప్రభుకి అక్క ఎక్కడి నుండి వచ్చింది, అన్న ఎక్కడి నుండి వచ్చాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె యోసేపుకి ఎంతమంది సహోదరులు? యోసేపుకి, పాత నిబంధనలో యోసేపుకి, హల్లెలూయా, సొంత సహోదరుడు అయితే ఒక్కడే. అవునా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె మిగతా 10 మంది తల్లులు వేరు, తండ్రి ఒకడే గాని తల్లులు వేరు. అందుకని దేవుని యొక్క వాక్యంలో బెన్యామీను గోత్రానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకని బెన్యామీను గోత్రానికి ప్రాముఖ్యత ఉంది? హల్లెలూయా. ఒకే తల్లికి పుట్టినవారు రెండవ తల్లి ఎవరు? అసలు నిజంగా యాకోబు ఇష్టపడిన ఆమె. అవునా కాదా? యాకోబు ఇష్టపడింది ఎవరిని? రాహేల్ని. హల్లెలూయా. ఆ విచిత్రపు నిలువుటంగి అందుకే యాకోబు ఏసేపుకి ఇచ్చాడు. ఎందుకని? అప్పటికి ఇంకా బెన్యామీను పుట్టలేదండి. పుట్టలేదు. కేవలం యోసేపు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యోసేపు మాత్రమే ఉన్నప్పుడు రూబేనుకి ఇవ్వాలి, పెద్దోడు, ఇంట్లో జ్యేష్ఠుడు, పెద్దోడికి ఇవ్వాలి. అసలు ఆ యొక్క వస్త్రం ఎవరికి ఇవ్వాలా? పెద్దోడికి ఇవ్వాలి. పెద్దోడికి ఇలా
తర్వాత వాడు షిమ్యోను. ఆమె వీళ్ళు ఎవరికి ఇవ్వాలా? వీళ్ళెవరికి ఇవ్వకుండా 11వ వాడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? 11వ వాడికి ఇచ్చాడు. 11వ వాడు మొదటి వాడయ్యాడు. హల్లెలూయా. 12వ వాడు రెండవ వాడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు వీళ్ళిద్దరి కోసం 10 మంది వచ్చారు. అవునా కాదా? అసలు వీళ్ళిద్దరు మెయిన్. అందుకనే ప్రవక్త యోసేపు గోత్రము, బెన్యామీను గోత్రము. ఏ గోత్రాలు? యోసేపు గోత్రము, బెన్యామీను గోత్రం. అందుకనే ప్రారంభంలో మనం విన్నాం ఈ గోత్రాల గురించి. మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటి యోసేపుకి గోత్రం ఇలా. యోసేపు గోత్రం ఇవ్వకుండా ఎవరెవరికి ఇచ్చాడు? కుమారులైన మనష్షే, ఎఫ్రాయిములకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు యోసేపుకు గోత్రం ఇస్తే యోసేపు గోత్రంలో వచ్చేవాళ్ళు వీళ్ళందరూ. కానీ యోసేపుకు పుట్టిన ఇద్దరికి చెరొక గోత్రం ఇచ్చాడు. అంటే యోసేపు కుటుంబంలో డబుల్ పోర్షన్. నిజమేనా? యోసేపు కుటుంబంలో డబుల్ పోర్షన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనకు అర్థం అవ్వాలంటే ఒక ఇంట్లో 2 మంత్రి పదవులు. తండ్రి ఒకడికి మంత్రి పదవి ఇస్తే ఒకటే, కానీ ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరికి చెరొక మంత్రి పదవి అంట. అని మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఆమె దేవునికి స్తోత్రము కలుగును. అంటే దేవుడు యోసేపును ఆశీర్వదించిన ఆశీర్వాదం. యోసేపును ఆశీర్వదిస్తున్నప్పుడు చూడండి, యోసేపు ఫలించడి కొమ్మ. ఎటువంటి కొమ్మ అంట? ఫలించడి కొమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మన కొత్త నిబంధన యోసేపుకి వచ్చేటప్పటికి, యోసేపు చనిపోయాడు, ఆయనకు బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరియా యేసుకు తల్లి భౌతికంగా. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు ఆమె బాధ్యత ఎవరు తీసుకోవాలి? అందుకని ఇప్పుడు కుమారుడు గాని బాధ్యతను నిర్వహించాలి. ఆమెకి ఆమెకు పిల్లలు లేరు. ఆమెకి ఇంకా పిల్లలు లేరు. ఇప్పుడు ఆమె బాధ్యత ఎవరు తీసుకోవాలి? మిగతా వాళ్ళు తీసుకోరు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చేశాడు? యోహాను, అక్కడ నిలబడ్డాడు. యోహాను, ఇదిగో నీ తల్లి. నిజమేనా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. జాగ్రత్త. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, వారక్కడ ఆయన త్రోసివేశారు, ఆయన్ను నిరాకరించారు. వారు తమ రక్షకుని విసర్జించిరి. వాడు తమ రక్షకుని విసర్జించిన వాళ్ళ ఆలోచన అంటే, వారే మన వడ్ల వాని కుమారుడే, మన యోసేపు లేడు, ఆ యోసేపు కొడుకు. ఎవరంట? అదే మన యోసేపు లేడు, మన యోసేపు కొడుకు. ఏంటంట? ఆయన రక్షకుడా? ఆయన రక్షకుడా? ఆయన రక్షకుడు ఊరుక చాలే. కానీ అసలు ఆడు ఎట్ట పుట్టాడు తెలుసా? ప్రజల మాటలు అలాగా. హల్లెలూయా. పెళ్లి కాకుండానే మరి గర్భం ధరించింది. ఇక ఆయన వచ్చి రక్షకుడు అని చెప్తాడు. చాలు ఊరుక. అదే సిచ్యువేషన్ ఇవాళ నీకు వస్తే నువ్వు నమ్ముతావా? నమ్మలేవు. చెప్పండి. దేవుని కృప ఏంటో తెలుసా? నిజంగా ఈరోజు నీకు నాకు వస్తే నమ్ముతాం. ఎందుకు నమ్ముతామో తెలుసా? ఎందుకు నమ్ముతామో తెలుసా? ఈరోజు ఈ వర్తమానాన్ని నువ్వు నమ్మావంటే ఆ రోజు ఆయన నమ్మినట్టే. హల్లెలూయా. చాలా మందికి ఇక్కడ అసలు వర్తమానం నమ్మని వాళ్ళకి తల పగిలిపోద్ది. ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ వర్తమానం నమ్మడానికి, ఆయన నమ్మడానికి, ఆయన మెస్సియా. సరే, దీని సంగతి పక్కన పెట్టి, ఆయన నిజంగా మరి ఆయన కాలంలో ఉంటే ఆయన నమ్మేదానివా, నమ్మేవాడు అంటే ఎందుకు నమ్ముతా? ఎందుకంటే లేఖనంలో ఆయన గురించి ఉంది. నాకు బైబిల్ అంతా బాగా తెలుసు కాబట్టి ఆయన నేను కరెక్ట్గా నమ్మేవాడిని. ఎప్పుడు? అప్పుడు నీకు బైబిల్ అంతా కరెక్ట్గా తెలుసు కాబట్టి ఇప్పుడు బైబిల్ తెలిస్తే బైబిల్లోనే ఉంది ఈ వర్తమానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రవక్త ఒక ఉదాహరణ చెప్పాడు.
ఈరోజు లోకం అంటే 10 మంది ఏ మార్గంలో వెళ్తే మనం కూడా అట్టే వెళ్ళాలండి. 10 మంది నడిచే త్రోవలో నడవాలి. నువ్వు స్పెషల్ ఏంటే ఉన్నా ప్రవక్త అన్నాడు, 10 మంది నడిచే మార్గంలో నడుతావు, నోవహు కాలం ఉంటే ఇటు నడిచేవాడు అన్నాడు. ఎక్కడ నోవహు కాలంలో ఉంటే ఎటు నడిచేవాడు, 10 మంది ఎటుపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవక్త చెప్పాడు, నోవహు ఓడలో కంట ఒకడు వచ్చాడంట పాపం. వాక్యం విని విని ఏదైతే అయింది అబ్బాయి, ఏదో గట్టిగా చెప్తున్నాడు, బల్ల గుద్ది చెప్తున్నాడు. 1 రోజు కాదు 2 రోజులు కాదు, ఇప్పటికి 120 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నాడు. మొత్తానికి ఏదో ఉంది కాబట్టి అయితే అయింది, ఏమైందిలే, వెళ్దాం, ఓళ్ళకి వెళ్దాం, ఎట్టగో పెడతాడులే మనకి, ఎట్టగో పోషిస్తాడు, కాదనుకో వచ్చేద్దాం, ఏమో నమ్మితే ఏం పోయే అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా వర్తమానం అర్థం కాక. హల్లెలూయా, ఏమో వీళ్ళంతా చెప్తున్నారు, ఇంత గట్టిగా చెప్తున్నారు, మనం కూడా వెళ్తే పోయే. హల్లెలూయా, మాదే నిజమైన సంఘం, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరు అంటున్నారు. వెళ్దాం, ఒకవేళ ఇదే కాదనుకో, మన భక్తి ఎట్టో మనకుంది కాబట్టి ఎట్టగొట్ట వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళేది ఇటుకే వెళ్దాం అనుకొని చెప్పి వచ్చాడంట. అట్ట అనుకొని వచ్చాడంట. వస్తా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, వస్తా ఏం చేశాడంటే బ్యాగ్ వేసుకొని వచ్చాడంట. ఒక మూట వేసుకొని వచ్చాడంట. నోవహు గారి గేట్లు ఉన్నాయి, ఆగు బ్రదర్. ఏంటిది అది? అయితే అయ్యో, అసలు నువ్వు ఎక్కడికి వస్తున్నావు అంటే, నేను ఓడలోకి వస్తున్నానండి. దేనికి? నువ్వు బోధించావు కదయ్యా, నువ్వు రోజు మా వీధిలో మాట్లాడటం నేను విన్నా. వాళ్ళందరూ ఏమన్నా సరే నేను మాత్రం ఈ వర్తమానం నమ్ముదామని వచ్చాను. చాలా సంతోషం బ్రదర్, మీరు అసలు నిజంగా ఓడలోకి రావటం అనే దేవుని కృప, చాలా సంతోషం, మీరు రావచ్చు. మీరు ఇదేంటన్నాడంట. ఇదేంటయ్యా వస్తా కానీ లోపల ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, అందుకని టీవీ వేసుకొని వచ్చాడు లోపలికి. అది ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఫోన్ తీసుకొని వచ్చాడు అని చెప్పొచ్చు ఇప్పుడైతే. హల్లెలూయా, నోవహు గారు అంట, ఇక్కడ లోపలికి నీకే ఉంది, మిగతా మీకు కావలసినన్ని పెట్టే బాధ్యత నాది. లోపలికి వచ్చే వాళ్ళకి ఏమేమి సిద్ధపరచాలో అన్ని దేవుడు నాకు చెప్పాడు, అన్ని నేను సిద్ధపడతా. వచ్చేవాడు నువ్వు కట్టుబట్టలతో రావాలి. అట్లా రావాలా? కట్టుబట్టలతో. ఓహో, భలే చెప్తున్నావు నోవహు గారు, ఏదో ఊరోళ్ళందరూ కాదని నేను వచ్చా, ఎట్టగొట్టి నీ సంఘంలో చేరదాం, నీ వాళ్ళలో చేరదామని వచ్చా. వచ్చినోడు కూడా నువ్వు కాదు బాబు, ఇంకెవడు రాడన్నంట. నువ్వు రాపోయినా బాధలేదు నాయన, నువ్వు రాపోయినా బాధలా. అపవిత్రమైనది ఏది లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. హల్లెలూయా, ఏంటి లోపల ఏంటి పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు వచ్చేస్తుంది మొత్తం, ఎన్ని రోజులకు బయటకు వస్తామో అన్ని రోజుల పరిస్థితి ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని మీద అనుకున్నావా? నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నావా? నిన్ను పోషించేవాడు ఆయన, నిన్ను సంరక్షించేవాడు ఆయన, నీకు ఎప్పుడు ఏది కావాలో ప్రతిదీ సిద్ధపరుస్తున్నాడు ఆయన. సర్లే కానీ లోపలికి వచ్చినాక ఏం పెడతావు అని అడిగాడంట. ఏడుదంట, ఏం పెడతావు అని అడిగాడంట. దేవుడు ఏది పెట్టమంటే అది పెడతానన్నాడు. ఏంటంట? దేవుడు ఏది పెట్టమంటే అసలు ఏమేమి తీసుకెళ్తున్నావు అన్నాడంట. నోవహు అన్నాడంట, నీకు తెలుసో లేదో, ప్రతి జంతువు, ప్రతి ఆకాశ పక్షి, ప్రతిదీ కూడా లోపలికి వచ్చినాక గడ్డే తింటది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నువ్వేం తింటావు? నేను గడ్డి తినను కానీ, హల్లెలూయా, నాకు కావలసిన ఆహారాన్ని దేవుడు ఏది సమకూర్చుకోమంటే అదే సమకూరుస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, నువ్వు ఏం సమకూర్చావో చూపించన్నాడు. హల్లెలూయా, నిజంగా ఈ రోజున ఆ వ్యక్తి వస్తే మనం సమకూర్చిని చూపించవచ్చు. హల్లెలూయా, నువ్వు తినాలే కానీ 1200 రకాల వంటకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయండి? 1200 రకాలు ఉన్నాయి. ఏ హోటల్లో లేని మెనూ ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం మొదలుకొని సహవాసం వరకు, అంతేనా?
ఎక్కడ నుండి అక్కడ దాకా మెనూలో స్టార్టింగ్ ఏంటి? విశ్వాసం అన్నది ఒక పదార్థం. ఫెయిత్ ఈజ్ ఏ సబ్స్టెన్స్. అక్కడి నుంచి సహవాసం వరకు 1200 ఉన్నాయి వంటకాలు. నీకు కావాల్సింది తినొచ్చు. వీడికేమో ఇయ్యొద్దంట. ఇయ్యొద్దు. హల్లెలూయా. ఇవన్నీ కాదయ్యా, ఇంకేమన్నా వెరైటీలు ఉన్నాయా నీ దగ్గర? హల్లెలూయా. ఇంకేమన్నా వెరైటీలు ఉంటాయా? ఇంకేం వెరైటీలో దేవుడు ఏ సిద్ధపరచమన్నాడు నన్ను. ఆమేన్. ఈరోజు ఈ ఓడలో ఏమున్నాయి? ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి? హల్లెలూయా. ఈ ఓడలో క్రిస్మస్ వంటకాలు లేవు. హల్లెలూయా. ఈ ఓడలో గుడ్ ఫ్రైడే వంటకాలు లేవు. ఆమేన్. నిజమేనా? ఈ ఓడలో మట్లాది వారం అనే వంటకాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాసేపటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అమ్మగారు వచ్చిందంట. ఆమె ఒక బ్యాగ్ వేసుకొని వచ్చిందంట. హల్లెలూయా. అయ్యా వందనాలండి. ఎవరు? నోవా గారు అంటే, అమ్మా చాలా సంతోషం, ప్రైజ్ లార్డ్, మీ వాడలోకి వద్దామని వస్తున్నాం. చాలా సంతోషం అమ్మా, రా, దేవుడు నిన్ను దీవించను గాక. సంచి ఏంటమ్మా? సంచి ఏంటంటారేంటి? నా మేకప్ కిట్ ఇది. ఏంటిది ఇది? మేకప్ కిట్. ఇది లేకపోతే అసలు నాకు రోజే గడవదు. ఇది లేకపోతే రోజే గడవదు. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఇది మాత్రం వదలలేను. హల్లెలూయా. ఆయన అన్నాడంట, అది వదిలితేనే నువ్వు లోపలికి రా. అది వదిలితేనే నువ్వు లోపలికి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మాత్రం వదలలేనని వెళ్ళిపోయిందంట. నేను మాత్రం ఇలా ఎంతో మంది వచ్చానంట, అసలు రాకుండా ఎవరు లేరు వాడి దగ్గరికి. వింటున్నారా? హల్లెలూయా. ఈరోజు వర్తమానం దగ్గరికి నమ్మకుండా రాకుండా ఎవరు లేరు. చాలా మంది వచ్చారు. ఎట్టొచ్చి అట్టెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ నువ్వు నేను ఇట్టొచ్చి అట్ట వెళ్ళిపోలేదంటే దేవుని కృప కాదా? దేవుని కనికరము కాదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఆయన తృణీకరించారు అక్కడ. ఆమేన్. వారు ఆయన్ను తృణీకరించారు. ఈ రోజున నామకార్థ క్రైస్తవుడు అదే చేసును. ఆ రోజు యూదులు ఆయన విసర్జించినట్టుగా ఈరోజు నామకార్థ క్రైస్తవుడు. ఆమేన్. యూదులు చేసిన దానిని వీరును అక్షరాలా చేయించున్నారు. యూదులు ఆయనను సిలువ వేసిరి. యూదులు ఏం చేశారు? ఆయన్ని సిలువ వేసిరి. ఆ తర్వాత నిజ విశ్వాసుల వైపు తిరిగిరి. యూదులు ఏం చేశారు? ఫస్ట్ ఆయన్ని సిలువ వేశారు. తర్వాత తిరిగారా లేదా? ఆ కాలంలో ఉన్న అపోస్తల వైపు తిరిగి వాళ్ళ చంపడం మొదలు పెట్టారు. ఎవరి ఆధ్వర్యంలో? ప్రారంభంలో సౌలు గారి ఆధ్వర్యంలో. హల్లెలూయా. ఆమేన్. నామకార్థ క్రైస్తవుడు నూతనముగా ఆయనను సిలువ వేయించున్నాడంట ఈ రోజున. నామకార్థ క్రైస్తవుడు నూతనముగా నువ్వు రక్షించబడి మరలా పాపము జోలికి వెళ్ళావంటే మరలా నీవు సిలువేస్తున్నావు ఆయన్ని. హల్లెలూయా. కారణం ఏంటి? ఒక నామకార్థ క్రైస్తవుడిగా నీవు ఉన్నావు. నామకార్థ క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? పేరుకే క్రైస్తవుడు. జీవితముతో క్రైస్తవ్యము కాదు. జీవితముతో క్రైస్తవుడు కాదు, పేరుకే క్రైస్తవుడు. నిజ సంఘమును నాశనము చేయుటకు దాని మీద పడుచున్నాడు. నామకార్థ క్రైస్తవుడు వల్ల సంఘానికి ప్రాబ్లం. నామకార్థ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంట? నిజ సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడంట. నిజ సంఘాన్ని, నిజ విశ్వాసుల్ని, సహోదరుల మధ్య ఐక్యతను, సహోదర సహోదరుల మధ్య ప్రేమను నాశనం చేసేవడానికి ప్రయత్నించేవాడు నామకార్థ క్రైస్తవుడు. కానీ దేవుడు సత్యవంతుడు. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. ఆయన తిరిగి వచ్చుచున్నాడు. మరియు ఎవరు అర్హులో ఆయనకు తెలియను. ఆ పెండ్లి కుమార్తెగా ఎవరు అర్హులో ఆయనకు తెలియను. లోకమునకు తను రుజువు చేసుకున్నప్పుడు సర్వలోకము ఆయన పాదముల యొద్ద వంగును. ఆ కాలములో సర్వ ప్రపంచము పరిశుద్ధుల యొక్క పాదముల యొద్ద వంగును. ఒకరోజు రాబోతుంది, సర్వ ప్రపంచము మన పాదముల యొద్ద వంగే రోజు రాబోతుంది. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా.
ఇవాళ నువ్వు ఎవరికో మొక్కితే నీకు రావాల్సిన మహిమను నువ్వు పోగొట్టుకున్నట్టే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభువుకు మాత్రమే మొక్కితే రేపొద్దున లోకమంతా నీ ముందు మొక్కుతుంది. కారణం ఏంటి? నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారాయన పక్షముగా సరిగా నిలబడిరని ఇందువలన రుజువగను. లోకం పరిశుద్ధుల పాదాల ఎదుకు రావటం వలన వారు ఆయన పక్షంగా సరిగ్గా నిలబడ్డారని ఇందువలన రుజువగను. సదాకాలము దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. తెరవబడిన ద్వారం యొక్క కాలము తర్వాత కొడుకులో మనం చూద్దాం. అయితే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం పాపమును విడిచిపెట్టి క్రీస్తును హత్తుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన ఆస్తి, మనం ఆయన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పాపాన్ని విడవకుండా క్రీస్తు వారిగా ఉండాలి, తప్పించబడాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఆఫ్రికా దేశంలో ఒక రకమైన కోతులు ఉంటాయి. వాడికి ఇంత తోక ఉంటుంది. ఆ కోతి పేరేంటో తెలుసా? ఏప్ అనే కోతులు. ఏప్ అంటే ఏపిఈ. అక్కడ చూసారు ఈ పేరు? ఆటో మీద అప్పి కాదు, దాని పేరు ఏప్ అనమాట. ఆ పేరు ఆ కోతిలాగా ఉంటుందని పెట్టారు దానికి. ఆటోని అది ఆ కోత ఆకారంలో ఉంటుంది, దానికి కూడా తోక ఉంటుంది, దీనికి కూడా తోక లేదు కాబట్టే ఏదో ఇంత ఉంటుంది, ఉండనట్టుగా దానికి తోక ఉంటుంది. అందుకని ఈ ఆటో అట్ట ఉంటుందని దానికి అప్పి ఆటో అన్నారు. అప్పి కాదు, ఏప్, దాని పేరు ఏపిఈ. ఈ కోతులకి పుచ్చకాయలో ఉండే గింజలంటే మహా ఇష్టం అంట. పుచ్చకాయలో ఉండే గింజలండి. ఈ కోతులను పట్టుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద పుచ్చకాయలు తీసుకొని కోతులు సంచరించేటువంటి స్థలంలో ఆ పెద్ద పుచ్చకాయను వదిలేసేవాళ్ళు. ఆ పెద్ద పుచ్చకాయకి కరెక్ట్గా దాన్ని చెయ్యి దూరే అంత చిన్న కంత పెట్టేవాళ్ళు. ఈ పుచ్చకాయలు అక్కడ పెట్టగానే కోతులు గుంపులుగా వచ్చాయి. చూడగానే పుచ్చకాయలు చూడగానే వీటికి నోరు ఊరిపోయేది. నోరు ఊరిపోయి ఎగురుకుంటే దాని చుట్టూ తిరిగి అటు తిప్పి ఇటు తిప్పి తిరిగే సమయంలో దానికి ఎంత కంత కనపడేది. ఎప్పుడైతే కంత కనపడిందో ఇంకెక్కడ లేని సంతోషం దానికి కలిగి ఆ కంతలో చక్కగా చేయి పెట్టి, హల్లెలూయా, చక్కగా దూర్చేసి చెయ్యి లోపల ఉన్న గింజలన్నీ కూడా గుప్పిడి పట్టేది. లోపల టక 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 తిరిగేసి గింజలన్నింటినీ గుప్పిడి పట్టేది. సరిగ్గా అది గుప్పిడి పట్టి లాగుతుంటే చేయి రాదు. అర్రే, ఇలా లాగుతున్న సమయంలో ఆడు చుట్టుపక్కల నుండి ఆడు బయటకు వచ్చేవాడు. ఎవరు? వేటగాడు వచ్చాడు, కోతిని పట్టుకున్నాడు. ఆడిని చూడగానే దీన్ని కంగారైపోయి లాగుతా ఉంటుంది. ఏం పెద్ద పెద్ద కాయలాయే. ఆ బరువు మైలాగా లాగుతూ ఉంటే వీడి దగ్గరికి వస్తుంటే కీసుమని దాని చుట్టూ తిరిగితే ఎగిరి గంతులేస్తే కానీ చెయ్యి బయటికి రాట్లా. ఇప్పుడు దాని చెయ్యి బయటికి రావాలంటే గుప్పులు వదలాల. గుప్పిలు వదిలితే చెయ్యి ఈజీగా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దాని తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే గుప్పిట్లో ఉన్న పాపాన్ని వదలాల. దానికి ఆహారంగా కనపడిందా, మంచిగా కనపడింది, దానికి ఇష్టంగా కనపడింది, ఇష్టమైన దాన్ని వదలాల. హల్లెలూయా. కానీ అది వదలదాం. ఈరోజు చాలా మంది జీవితం అలాగే ఉంది. హల్లెలూయా. పాపాన్ని వదలలేక అపవాది చేతిలో పడి నశించిపోయేవారుగా ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టలేక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే వేటగాడు ఏం చేస్తాడు? నిన్ను పట్టుకోవడానికి నీకు ఇష్టమైంది నీ ముందు పెడతాడు. నీకు ఇష్టమైన ఎర్ర పెడతాడు. మళ్ళీ నీ కష్టం లేకుండా కంత కూడా పెడతాడు. నిన్ను ఇరికించడానికి కంత కూడా ఆడే పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి నీకు ఇష్టమైన ఎవడో ఒకప్పుడు నీకు ఇష్టమైనటువంటి మంచి హీరో సినిమా రిలీజ్ అయింది అనుకో. హల్లెలూయా. జనాలందరూ టిక్కెట్ల కోసం కొట్టుకుంటున్నారు. కానీ నీకు టిక్కెట్లతో వస్తుంది ఆఫర్. అరే, నా దగ్గర 2 వస్తావా? నా దగ్గర 2 వస్తావా? ఫ్రీ. ఇది కంత కూడా ఆడే పెట్టాడు. కంత ఎందుకు? నిన్ను దోర్చడానికి, నిన్ను ఇరికించడానికి. నువ్వు అనుకుంటావు, అరే ఒకప్పుడు నేను కావాలన్న టికెట్లు
దొరకలే, ఇప్పుడు ఇంటికి వచ్చి పిలుస్తున్నాడు. ఫ్రీ, మళ్ళీ డబ్బులు కూడా అన్నీ ఆడే పెట్టుకుంటాడంట. హల్లెలూయా. ఈ ఆఫర్లు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఎప్పుడు వస్తాయో తెలుసా? నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు, నీ దృష్టి మరల్చడానికి, నిన్ను ఇరికించడానికి, నిన్ను పట్టుకోవడానికి. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, నువ్వు అందులో చేయబెట్టమాకో. ఒకవేళ పెట్టా పొరపాటు వెళ్ళిందనుకో, నీ తొందరపాటును బట్టి దూరేవనుకో, ఇప్పుడు కన్నా మించింది లేదు, గుప్పులు వదిలేసి లాగాయి. ఏం చేయాలా? గుప్పులు వదిలితే చేయి బయటకు వచ్చింది, కానీ ఆ కోతికి బుద్ధి ఉండదు అక్కడ. హల్లెలూయా. ఆ కోతికి అక్కడ దాని మైండ్ పని చేయదు అక్కడ. అయ్యో, ఇష్టమైంది 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 ఏం చేసింది? అది నీకు ఇష్టమైందే నేను కష్టంలోకి నెట్టింది. హల్లెలూయా. అందుకని ఇది కాదు, క్రీస్తు మనకి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందులో చెయ్యి దూరుతున్న కష్టమైనా దూరుతున్నావు. ఆమె క్రీస్తు దగ్గరికి, హల్లెలూయా, ఆయన నీ వెలంతా చెల్లించినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ హీరోని సినిమాల్లో చూడటానికి టికెట్ కొనుక్కొని వెళ్తావు. హల్లెలూయా. ఈరోజు మనకు ఒక హీరో ఉన్నాడు. హల్లెలూయా. ఆ హీరో సినిమా చూడటానికి, ఈ హీరో యొక్క నిజ కార్యాలు, ఆశ్చర్యకరాలు చూడటానికి కాదు, అనుభవించడానికి, పొందుకోవడానికి ఫ్రీ. రాగలుగుతున్నావా? రాగలుగుతున్నావా? నిన్ను సమర్పించుకోగలుగుతున్నావా? నా ప్రియమైన సహోదర సహోదరి, ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రీస్తును చూడాలంటే ఎక్కడ? ఎక్కడ? ఆయన సంఘం మధ్యలో ఉన్నాడు. ఆయన సంఘం మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన స్తుతిని మనం పాడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు, సంఘం అంటే మనమే కదా, మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మనలోనికి వచ్చినప్పుడు మనలో నుండి స్తుతి గీతం రావాలా. ఎక్కడి నుండి స్తుతి గీతం? అంతరంగములో నుండి. మన అంతరంగములో నుండి స్తుతి గీతం. నీ అంతరంగంలో నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, స్తుతి గీతం నీలో రావాలి. లేచిన వాడిని ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవుడవు నాయన, ఆశ్చర్యకరుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవి, మీ గొప్ప ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ సాయంకాల కొడుకులో ప్రభువా, మరొకసారి నీ బలమైన అభిషేకంలో నుండి మాతో మాట్లాడిన దేవుడవి, మమ్మల్ని సంధించిన దేవుడవి, మమ్మల్ని లేవనెత్తిన దేవుడవి. యేసయ్యా, మీ కృప మాకు దయచేయండి. ప్రభా, విత్తబడిన వాక్యం అందరి జీవితాలు నూరంతలుగా ఫలింపచేయండి. మేము నీ వారమై ఉన్నా, మీ స్వాస్థ్యమై ఉన్నా. ప్రభువానికి స్తోత్రములు నాయన. మేము నీ యొక్క సొత్తు అయి ఉన్నా, మేము నీ యొక్క ఆస్తి అయి ఉన్నా. ప్రభువా, మాకు మీరే నాయన, మీకు మేమే ప్రభువా. నాయన నిజముగా ప్రభు, మీకు ఎవ్వరు లేరు నాయన, మేము తప్ప. మేము నీ యొక్క రాజ్యమై ఉన్నా ప్రభా. నీవు గొప్ప విజయశీలుడగు ప్రభా, శిరస్సుగా మాకున్నారు. విజయశీలుడిగా మాకుండి అన్ని విషయాల్లో మాకు జయం అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం ఈ రాత్రి మా అందరి హృదయాలు నూరంతలుగా ఫలింపచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. శక్తిమంతులుగా బలవంతులు చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, ఇదిగోనైనా కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్తాలు సమర్పిస్తున్నాం. మేమందరూ మరలా మా గృహాలకు వెళ్ళింటుండగా మీ సన్నిధి, ప్రసన్నత మాకు తోడుగు ఉంచి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, కృప, సమాధానము ఈ రాత్రి కూడిన మనకును, గొర్రెపిల్ల భార్యలో భాగం కొన్న ప్రతి బిడ్డకు ఇప్పుడెల్ల సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీవై ఉన్నవి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరిని దీవించు.